గొప్ప దేవ, మా తండ్రి నాయన, లెంట్లోని ఇంచుమించు చివరి ఆదివారం నాయన, మా ప్రభు 5 సండేస్ నీ సన్నిధానములో మేము నీ శ్రమలను ధ్యానించుకొనుటకును, నీవు ఎత్తబడుటను ధ్యానించుకొనుటకును మీరిచ్చిన మీ కృప కొరకాయి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయమందు మా ప్రభువా, మీ కృప మాతో ఉంచమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగునట్లు సహాయం చేయమని, వాక్యము వినుచుండగా మా తండ్రి, మేము యేసును చూడగోరుచున్నామని కోరుకున్న జనము వలె నాయనా, మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను చూడవలని కోరుకునే మనస్సు, హృదయ స్థితి మాకు దయచేయమని ప్రభువా నీ సన్నిధానంలో వేడుకొనుచు, నీ దాసునైన నన్ను మరుగుపరచమని, ఈ వాక్యము మీ బిడ్డలైన మా అందరికీ మీరే వినిపించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నిన్ను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. లాస్ట్ వీక్ యేసు ప్రభు మోషే అరణ్యములో స్టాండ్ మీద సర్పమును ఎత్తిన అంశాన్ని, అనగా అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. Now this week we are meditating on some text very close to that text. పండుగ కాలములో పస్కా పండుగ అని మనం చూస్తున్నాం. అది 12వ అధ్యాయము 1వ వచనములో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. సో it's continuing towards the festival, the final festival. యేసు ప్రభు పస్కా బలిగా అర్పించబడే ఆ సమయం. ఆ పండుగలో కొందరంట గ్రీకు దేశస్థులు ఉన్నారట. ఆ గ్రీక్ దేశస్థులు వచ్చి మేము యేసు ప్రభుని చూడగోరుతున్నామని వాళ్ళకి ఒక కోరిక. ప్యాటర్న్స్ ఆఫ్ హౌ వి సీ వాట్ వి సీ. ఏమి చూస్తాము, ఎందుకు చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మన చర్చ్ దీనికి ముందు ఈ పార్కింగ్ లాట్ని మూవీస్ మేకింగ్ వాళ్ళు పార్కింగ్ లాట్ని తీసుకుంటే ఆ మూవీ స్టార్స్ వచ్చే టైంకి కొంతమంది వస్తారు వాళ్ళు చూడటానికి. అంటే వాళ్ళ ఏదో వ్యాన్ అంటారు కదా, ఆ వ్యాన్లు ఇక్కడ పార్క్ చేస్తారు. దట్ హ్యాపెన్స్ రెగ్యులర్లీ. We know how this happens even in India also. ఎవరన్నా స్టార్స్ లేకపోతే సెలబ్రిటీస్ వస్తున్నారంటే చూస్తే బాగుండు, అక్కడ ఉంటే బాగుండు, వాళ్ళు అలా కారులో వెళ్ళినా కానీ లేకపోతే చెయ్యిలు అవుతున్నా చూస్తే బాగుండు. దట్స్ ఎ డిఫరెంట్ వే. యెరూషలేము దేవాలయంకి వెళ్ళి సంవత్సరములో బాకా లోయలో పడి యాత్ర చేసి వెళ్ళి దేవాలయంకి వెళ్తే ప్లేస్ ఉండదు. ఒక్కొక్కసారి ప్లేస్ ఉండని పరిస్థితుల్లో కీర్తనకారుడు రాస్తున్నాడు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట, ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద టెంపుల్, ఒక్కరోజు మేము ఉన్నా కానీ 1000 దినముల కంటే శ్రేష్టమని. టు సీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీళ్ళు వెళ్తే ప్లేస్ ఉండదు. సో మెనీ ప్యాటర్న్స్ ఆఫ్ సీయింగ్. మూవీ చూస్తుంటే దృష్టి ఆర్పకుండా, కన్ను ఆర్పకుండా ఫస్ట్ సెకండ్ నుంచి చూస్తాం మనం. అది వీ నో దట్. చర్చ్ సర్వీస్ అంటే వీఆర్ ఎట్ లీజర్. ఆశీర్వాదం టైంకి వెళ్ళి when we were going to church back home, when we were young, పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం ఇచ్చే టైంకి చర్చ్ మొత్తము బయట ప్యాక్ అయిపోద్ది. లేకపోతే ఆఫరింగ్ వేస్తే ఏ టైంకి దేవుడికి ఏమన్నా తక్కువ ఉండే మన ఆఫరింగ్స్ దేవుడికి ఇవ్వటం చాలా పిచ్చితనం. అది గాడ్ ఈజ్ ద వన్ హూ గేవ్ అస్. ఆయనకి ఇచ్చేవాళ్ళు మనం హృదయంలో నుంచి రావాలి మనకి ఇచ్చే ఆఫరింగ్. ఇఫ్ నాట్, హౌ మచ్ ఎవర్ వీ గివ్ విత్ ఎ రాంగ్ మోటివ్. ఏదో దేవుడికి ఇస్తున్నాం, అది ఏదో మా సంతోషం కోసం ఇస్తున్నాం, మీ సంతోషం ఇచ్చేది కాదు. అది
దేవుణ్ణి స్తుతిస్తూ ఇచ్చేది. సో మెనీ థింగ్స్, హౌ వి సీ, వాట్ వి సీ, మన ప్రయారిటీస్ మనకి కొన్ని సెటప్ ఉంటాయి. మనం సెట్ చేసుకున్న ఫ్రేమ్లోకి అనుకూలంగా వస్తేనే మనకు కావలసిన విధంగా చూస్తాం. కానీ దేవుణ్ణి చూచేటప్పుడు ఇట్ టేక్స్ ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్. మన ఆస్తి మర్చిపోతాం, హోదా మర్చిపోతాం. ఎవరైతే ఏమైంది, దేవుణ్ణి నేను చూచి తీరాల్సిందే. ట్యాక్స్ కలెక్టర్ జక్కయ్య వయసులో పెద్దవాడు. వయసులో పెద్దవాళ్ళు చెట్లు ఎక్కుతారా? ఎక్కరు. డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటారు. కానీ యేసు ప్రభుని నేను చూడాలి. ఐ హ్యావ్ టు సీ జీసస్ నో మ్యాటర్ వాట్. వెళ్ళి చెట్టెక్కి కూర్చున్నాడు. ఎందుకు? వ్యాంటేజ్ పాయింట్లో కూర్చొని చూడటానికి. ఇక్కడి నుంచి కూర్చుంటే ఐ క్యాంట్ మిస్ ద వ్యూ. యేసు ప్రభుని చూడటం ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్ అవను. చూస్తే చాలు. సాధు సుందర్ సింగ్ గారని ప్రీచర్స్ వచ్చేవాళ్ళు. మనము పుట్టలేమప్పుడు. మై గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పల్లెటూరు నుంచి దే కేమ్ ఆన్ ఎ బుల్లక్ కార్ట్ అంట మీటింగ్స్కి. గుంటూరు ఏసీ కాలేజ్ గ్రౌండ్స్కి వస్తే ఒక్కసారన్నా ఆయన చూస్తే బాగుండి. ఎందుకు? హీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిస్టియన్ ప్రీచర్ హూ క్లెయిమ్స్ హీ సా జీసస్. యేసు ప్రభువును ముఖాముఖిగా చూచిన వ్యక్తిగా, చూచి జీవితమును మార్చుకొని అంతా వదిలేసి ఒక న్యూ టెస్ట్మెంట్ మాత్రమే బైబిల్ ఆయన చేతిలో ఉండేది, చెప్పులు కూడా ఉండవు. అండ్ హీ లివ్డ్ ఆల్ హిజ్ లైఫ్ లైక్ దట్. సమ్ హోలీ పీపుల్ హూ హ్యాస్ దట్ గేజ్ ఆన్ జీసస్. దేవుణ్ణి ఆ విధంగా చూచిన వాళ్ళు. ఈ గ్రీకు దేశస్తులు వచ్చి మేము యేసు ప్రభుని మేము చూడాలి. We wanted to see. We will go into details of how they saw Jesus eventually. దానికంటే ముందుగా పాత నిబంధనలో దేవుని చూడటం ఏ విధంగా మనకు వివరించబడింది. ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్? కెన్ వి సీ గాడ్? చూస్తే ఏ విధంగా చూశారు? ఈ అంశాలు మనం ధ్యానం చేసుకొని యేసు ప్రభువును చూచుట గురించి నేటి వాక్యాంశమును మనం ధ్యానించుకుందాం. అబ్రహాము ముందుగా పాత నిబంధనలో ఆదికాండము 18 మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. The Lord appeared to him. That's what the Bible says. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి చాలు. ఆ తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనము మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనము నేను చదువుతున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. Abraham sought my days and he saw my days అని యేసు ప్రభు అబ్రహాము గురించి చెప్తున్నాడు. సో అబ్రహాము తండ్రి అయిన యెహోవా లేకపోతే దేవుని చూచెను అనే అంశము మనం చూస్తున్నాం. నౌ వి విల్ కంటిన్యూ విత్ జేకబ్. యాకోబు ఆదికాండము 32-30 వచనాలు. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. అయినను నా ప్రాణము దక్కినది. ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. యాకోబు దేవునితో ముఖాముఖిగా దేవుణ్ణి సంధించి చూచి, అరే దేవుణ్ణి చూచి కూడా నేను బతికిపోయాను సో అని చెప్పి ఏ స్థలం అయితే దేవుణ్ణి చూచాడో పెనియేలని దానికి పేరు పెట్టాడు. ఓకే, నౌ విల్ కంటిన్యూ విత్ మోసెస్. సంఖ్యాకాండము 12:8వ వచనం. నేను గూఢభావములతో కాదు
దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ముఖాముఖిగా మోషేతో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూడును. కాబట్టి నా సేవకుడు చాలు నిదానించి చూచును. ఈ మోషే గురించి దేవుడు చెప్పిన మాట, యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని చెప్పిన ఈ మాటను నిర్గమకాండంలో మోషే గురించి చెప్తున్న 33వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకున్నాం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను. మీరు ఇందాక చూచారా? సంఖ్యాకాండం 12:8వ వచనంలోనేమో అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని ఉంది మోషే గురించి. అదే మోషే గురించి నిర్గమకాండంలో ఏ మనిషి కూడా దేవుని ముఖమును చూచి బ్రతకలేడు. యు సీ, హీ ఈస్ సీయింగ్ సమ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ ఆన్ వన్ హ్యాండ్, అండ్ అట్ ద సేమ్ టైం దేవునిని చూడలేని అంశాలు మనుషులకు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ సందర్భంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త పెద్దగా చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చాలు. ఆ తర్వాత ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువు. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. సో వి సీ ఇన్ దీస్ వర్సెస్ కొంతమంది దేవుని చూచారు, దేవుని ప్రభావ స్వరూపమును వారు చూచారు. అట్ ద సేమ్ టైమ్ ద బైబిల్ ఈజ్ వెరీ క్లియర్, దేవుని ముఖమును చూచి ఎవరు బ్రతకలేరని. సో ద పాయింట్ ఈస్, when people see God, they see some aspect of him. ఆయనలో కొంత భాగాన్ని, లేకపోతే ఆయనకు చెందిన కొంత మహిమని, they see certain divine brightness or light or something that is utterly holy. అంత మాత్రమే, మనుష్యులు తట్టుకొనగలిగినంత మాత్రమే దేవుడు వారికి చూపిస్తాడు. ఈ 2 వచనాలు పట్టుకొని అక్కడ దేవుడు చూడలేమన్నారు, మరి ఇక్కడ చూశానంటున్నారు. ఏంటండి ఇది అంటే, we need to understand what the Bible is teaching us. When God comes down, definitely మనుష్య కుమారుడుగా నరావతారిగా యేసు ప్రభు వస్తున్నాడంటే తన్ను తాను తగ్గించుకోవటం పరలోకంలోనే ప్రారంభమైంది. దేవుడు తన మహిమను విడిచిపెట్టి నరావతారిగా వచ్చాడు కాబట్టి ఆయన్ని మనం చూస్తున్నాం. ఫుల్ గ్లోరీతో యేసు ప్రభు వచ్చింటే మనం ఎవ్వరం చూడలేం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ అండ్ సర్వైవ్. యాకోబుకు అందుకే భయం వేసింది. ఏంటి, నేను దేవుణ్ణి చూశాను కదా, పోరాడాను కదా, అయినా బతికిపోయాను ఏంటి నేను? పెనియేల్, ఇట్ ఈస్ నాట్ ద రియల్ గాడ్ ఇన్ ది అబ్సల్యూట్నెస్. దేవుడు మనం అనుభవించటానికి, మన హృదయాల్ని తృప్తిపరచటానికి, గాడ్ విల్ allow us to experience his divine character into human beings. అంతేగాని దాన్ని మనము వేరేగా అర్థం చేసుకోకూడదు. ఈ రకమైన అండర్స్టాండింగ్లో గ్రీకు దేశస్తులు వచ్చి కొందరు, మేము యేసుని చూడగోరుతున్నాం. మనలో ఎంతమందికి మన ప్రభువుని చూడాలన్న ఉద్దేశం ఉంది చెప్పండి? We all wanted to see, and don't be surprised if I say you have seen Jesus. యేసు ప్రభు మనకు కనిపించే ఉంటాడు ఖచ్చితంగా. మనము గుర్తించం. We just miss it. దాటిపోతాం. I'm trying to recollect a name. That person writes, ఎంతో మంది యేసు ప్రభు వెళుతూ ఉండగా, many people they saw him. చాలా మంది ఆయన చూచి, ముఖాముఖిగా చూచి, దూరం నుంచి చూచి, లేకపోతే they had encounter with him, but still
దే డిడ్ నాట్ గెట్ ద రియల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుని ఒక మనిషిగా చూడటం వేరు, యేసు ప్రభుని దేవునిగా చూడటం వేరు. మొట్టమొదటిసారి పేతురు యేసు ప్రభుని దేవుని కుమారుడు అని చెప్పగానే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, ఇదిగో శరీరము నీకు బయలుపరచలేదు ఇది, ఇట్ ఈస్ గాడ్ ఇన్ ద హెవెన్ హూ రివీల్డ్ ఇట్ టు యూ దట్ ఐ యామ్ ద సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభుని దేవుడని గుర్తించాలంటే పరలోకమందున్న దేవుడు ఆ దర్శనము, ఆ బయలుపరచడం మనకు సంభవించాలి. వీళ్ళు వచ్చి యేసుని మేము చూడగోరుతున్నాం, చాలా అద్భుతాలు చేస్తున్నాడంట కదా ఆయన, జక్కయ్య చూసినట్టు మేము చూడగొడుతున్నాం. జక్కయ్య చూసిన చూపు వేరు, వీళ్ళు వచ్చి వెతికిన వెతుకులాట వేరు. వచ్చి చాలా చాలా తెలివి దాంట్లో. మళ్ళీ ఫిలిప్ అనే ఒక అతన్ని పట్టుకొని, ఫిలిప్ మిస్టర్ ఫిలిప్, 12 మందిలో ఫిలిప్ని ఎందుకు పట్టుకున్నారు? ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ యూ గో టు ఎ డిఫరెంట్ కంట్రీ, వాట్ డూ యూ సే? ఓ మీరు తెలుగు వాళ్ళ అంటాం కదా. we like to go with same people. Philip has a Greek background, it's a Greek name. వీళ్ళు గ్రీక్ దేశం నుంచి వచ్చారు, బహుశా దెకపోలి ప్రాంతం నుంచి, గ్రీక్ కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చారు. ఫిలిప్ వెళ్ళి ఆండ్రూని కూడా క్వశ్చన్ చేస్తాడు. ఆండ్రూ ఈజ్ ఆల్సో ఫ్రమ్ గ్రీక్ బ్యాక్గ్రౌండ్. వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుతున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్ వచ్చి అంద్రేయతో చెప్పాను. అంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పి, అందుకు యేసు వారితో ఇట్లనెను, మోసెస్ హ్యాడ్ ద సేమ్ డిజైర్, నీ మహిమను నేను చూడాలి. ఈ గ్రీక్ పీపుల్ దే హ్యావ్ ద సేమ్ డిజైర్, వీ వాంట్ టు సీ జీసస్. మోషేకు వచ్చిన జవాబు వేరు, వీరికి ఇవ్వబడుతున్న జవాబు వేరు. ఈ వచ్చిన వారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే దే వర్ ఆస్కింగ్ పర్సిస్టెంట్లీ. ఒక్కసారి వీలైతే ఆయన్ని చూసేటట్టు మాకు చెయ్యి ఫిలిప్ అని చెప్పడం కాదు, పొద్దాక ఫిలిప్ విసిగేంత వరకు దే హ్యావ్ కంటిన్యూస్లీ ఆస్క్డ్ అండ్ ఆస్క్డ్ అండ్ ఆస్క్డ్ అండ్ ఆస్క్డ్ అండ్ ఆస్క్డ్. యేసు ప్రభుని ఎట్లాగైనా మాకు చూపించాల్సిందే. తీవ్రమైన కోరిక ఆయన చూడాలని. They are getting close to God to have an access of the divine revelation. They kept on asking persistently. విసిగించారంట. They kept on asking persistently. ఇక వీళ్ళ విసుగు భరించలేక ఫిలిప్ వెళ్ళి, ఇదిగో వీళ్ళ సంగతి చూడయ్యా నువ్వు, మిస్టర్ ఆండ్రూ, కెన్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ పీపుల్, వీళ్ళు నన్ను బాధ చేస్తున్నారు. ఆండ్రూ కూడా విసిగిపోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, నాయన వీళ్ళెవరో పొద్దుటి నుంచి వచ్చి నిన్ను చూడాలంటే చూడాలి, నిన్ను వెతకాలని కోరుతున్నారు. ప్రభువుకి అర్థమైంది, వీళ్ళు యేసు ప్రభు ఏ రూపంలో ఉంటాడు, ఆయన హెయిర్ ఎలాగుంది, ఆయన డ్రెస్ ఎలాగుంది, ఇవి చూడటం అయితే నన్ను చాలాసార్లు రోడ్డు మీద వీళ్ళు చూసే ఉంటారు. Definitely they might have seen me on the way, or definitely they can see me when I preach in the temple. But ఈ గ్రీక్ వాళ్ళు అడుగుతున్న కోరిక మామూలు యేసుని చూడటం కాదు, దేవుని దర్శనం మాకు కావాలి. We want to see who Jesus really is. తీవ్రమైన కోరికతో వాళ్ళు ఉన్నట్టు ప్రభువుకు ఆయనకు అర్థమైపోయింది. కానీ వచ్చి చూడండి, నా వెంట వచ్చి చూడండి, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు, కమ్ అండ్ సీ అని చెప్పే పరిస్థితి లేదు ఇప్పుడు. టైం హ్యాస్ కమ్. కింద వచనాల్లో మనం చూస్తాం, అందుకు యేసు వారితో Mm. 23వ వచనం, అందుకు యేసు వారితో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. ద టైమ్ హ్యాస్ కమ్, ద టైమ్ హ్యాస్ రియల్లీ కమ్, ద టైమ్ హ్యాస్ పర్ఫెక్ట్లీ కమ్ when the Son of Man is going to be glorified. పరిపూర్ణంగా వచ్చేసింది. లేకపోయి ఉంటే పేతురు వచ్చేసేయండి, కమ్ అండ్ సీ,
రబ్బీ నీవెక్కడ కాపురం ఉంటున్నావు, వచ్చి చూడండి, నేను ఎక్కడ ఉంటున్నానో నాతో రండి, మీ వలలు విడిచిపెట్టినట్టు అని చెప్పొచ్చు. యేసు ప్రభు వారికి ఇప్పుడు అంత సమయం లేదు. హీఈస్ అబౌట్ టు డై. కాలము పరిపూర్ణమైంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడు ఆయనను పట్టుకొనలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. ఎవరైనా చదవండి దయచేసి. అందుకు వారు ఆయనను పట్టుకొన ప్రయత్నము చేసిరి గాని అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఎవడును ఆయనను ఆయనను పట్టుకొనలేదు. పట్టుకొనలేదు. ది అవర్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ ద ప్రీవియస్ చాప్టర్స్. గడియ ఇంకా రాలేదు. ఈ గ్రీకు దేశస్తులు వచ్చేసరికి గడియ సమీపించినది. దేవుడు నిర్ణయించిన కాలము పరిపూర్ణమై ఉండేసరికి దేవుని మహిమను చూడటానికి ఇష్టపడిన వీళ్ళు వచ్చేసరికి యేసు ప్రభు వారు ఈయన మహిమను ఇంకో రకంగా చూపించాడు. మోషేకైతే ఇదిగో నేను బండలో నిన్ను నా చేయి పెట్టి కప్పి పెడతాను, నేను వెళ్ళుచుండగా నా నామము నీకు ప్రకటిస్తాను, ఇదిగో యెహోవా అనువాడు దీర్ఘశాంతుడని చెప్పి ఆయన నామమును ప్రకటించి ఆయన మహిమను మోషేకు చూపించాడు. బట్ నౌ జీసస్ ఈజ్ వెరీ క్లోజ్. కాలము పరిపూర్ణమైంది. మరణించే సమయం వచ్చేసింది. వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రివీల్ గాడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఆ గ్రీక్ దేశస్తులు పిలిచి యేసు ప్రభు ఆయన బోధ చేస్తున్నాడు. ఇదిగో నా సమయము పరిపూర్ణమైంది కనుక మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని చెప్పి, నేను మీకు ఇంకా చూపించేది ప్రత్యేకంగా ఏమీ లేదు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా సేవించుచున్నాను అని చెప్పుచు హీ లివ్స్ ఎ ట్రూత్ విత్ దెమ్. యేసు ప్రభు శిష్యులకు ట్రాన్స్ఫిగరేషన్ సండే రూపాంతర దినమందు తెల్లటి వస్త్రములు దగదగ మెరిచిపోయినట్టు వీరికి కనిపించలేదు. ది ఓన్లీ వే జీసస్ వాజ్ ఏబుల్ టు ఆన్సర్ దెమ్ వాజ్ హీ ఆస్క్డ్ హిమ్, ఒకడు నన్ను సేవిస్తే, మీరు గనక నన్ను సేవిస్తే మీరు నన్ను వెంబడించాలి, అప్పుడు నేను ఎక్కడుంటానో నా సేవకులు కూడా అక్కడే ఉంటారు. ఓ గ్రీక్ దేశస్తులారా, యేసును చూడాలని ఆశపడి వచ్చిన వారులారా, ట్రాన్స్ఫిగరేషన్ మీకు చూపించే అవకాశం లేదు, మోషే వలె మీకు చూపించే అవకాశం లేదు. కానీ మీరు నా సేవకులా? మీరు నన్ను వెంబడించగోరుతున్నారా? నేను ఉండే చోట ఎల్లప్పుడూ మీరు ఉండాలంటే మీరు నా సేవకులు అయి ఉండాలి. నా సేవకుడు ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడండి? ప్యాలెస్లో ఉంటాడా? నో నో నో. వెరీ సూన్ హీ ఈస్ గోయింగ్ టు బీ ఆన్ ద క్రాస్ అండ్ ఆల్ ద డివైన్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. లోకములో ఇంకా కాలము లేదు. ద టైమ్ హ్యాస్ కమ్. పరిపూర్ణమైంది. ప్రభువు ఎత్తబడవలసిన సమయం వచ్చింది. ఈ గ్రీక్ దేశస్తులతో చెప్తున్నాడు, నేను ఉండే చోట మీరు ఉండాలని మీరు భావిస్తున్నారా? అయితే మీరు నా సేవకులు అయి ఉండాలి. మీరు నా సేవకులు అవ్వాలంటే మీరు నన్ను వెంబడించాలి. దిస్ ఈస్ ద ఓన్లీ వే యు ఆర్ గోయింగ్ టు సీ మై గ్లోరీ. యేసు ప్రభు యొక్క మహిమ మీకు శ్రమల్లో మాత్రమే కనిపించబోతుంది, కానీ రూపాంతరం వలె కాదు, స్వస్థతలు చేయటంలో కాదు, మరణించిన లాజరును లేపినట్టు కాదు. The only way some people were left with is to see Jesus in his suffering. ఆయన మరణములో, ఆయన శ్రమలలో వారు యేసు ప్రభువును చూడాలంట. యేసు ప్రభువుని శ్రమలో చూడటానికి ఇష్టపడలేదా మనం?
యేసు ప్రభుని ఇబ్బందుల్లో చూడటానికి ఇష్టపడలేదా మనం? వాళ్ళకి ఇబ్బందులు ఉంటే నేను వెళ్ళి ప్రార్థన అయితే చేస్తాను కానండి, నాకు ఇబ్బంది కలగటం అయితే నాకు ఇష్టం లేదండి. దిస్ ఈజ్ హౌ మోస్ట్ ఆఫ్ అస్ విల్ సీ. వాళ్ళ శ్రమలు వీళ్ళ శ్రమలు అనే డిఫరెన్స్ రాకూడదు క్రైస్తవ సమాజంలో. వాళ్ళ శ్రమే నా శ్రమ, నా శ్రమే మీ శ్రమ. వీఆర్ వన్ ఇన్ క్రైస్ట్. ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ వీపింగ్, ఐ హ్యావ్ టు వీప్. ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ సఫరింగ్, నేను బాధపడతాను, నాకు తెలియకుండానే బాధపడతాను. ప్రభువును చూడగోరుతున్నారా? ప్రభువు మహిమను మీరు చూడగోరుతున్నారా? నాట్ ఆల్వేస్ ఇట్ ఈస్ బ్రైట్. Sometimes it is, or most of the times it is in the suffering. శ్రమలలో దేవుణ్ణి మనం చూస్తాం. శ్రమల్లో దేవుణ్ణి చూస్తే మాకేం సంభవించుద్ది? ఎప్పుడు శ్రమలేనా? క్రైస్తవులు అంటే we know many people they blame us. ఎందుకు? why Christians will have a long face, will have a ఇది, మేము గంగ భక్తులు, మనం ఎందుకు ఇలా ఉంటారు అని మనం చెప్పొచ్చు, అని మనము క్వశ్చన్ చేయొచ్చు. కానీ ప్రభు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఇఫ్ యు మీట్ జీసస్ ఇన్ సఫరింగ్స్, శ్రమలలో యేసు ప్రభును నీవు ఎన్కౌంటర్ చేస్తే ఏమి చూస్తామంటే మనం, ద రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదిగో 31వ వచనము, దేవుడు మహిమ పరచబడినప్పుడు, పరలోకము నుండి స్వరము వినిపించి యేసుక్రీస్తు మహిమ పరచబడినప్పుడు, శ్రమలలో దేవుని మహిమను నీవు నేను వెతికినప్పుడు, అప్పుడు సంభవించేది ఏంటంటే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. దేర్ ఈస్ ఎ జడ్జ్మెంట్ ఆన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడును. ఈ లోకమును శాసిస్తున్న, పట్టి పీడిస్తున్న సాతానుడు, ఆ పరిస్థితిలో ఉన్న మనలను, యేసుని గనక మనం వెతికితే మన శ్రమల్లో సాతాను యొక్క బంధకాలు తొలగిపోతాయి. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడే సమయం, ఆ సమయము మనకు వచ్చింది. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:19. లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. మళ్ళీ చదవాలి. మనము దేవుని సంబంధులమని, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. లోకమంత దుష్టుని ఎందున్నదనియు మనము ఎరుగుదుము. ద వరల్డ్ సీమింగ్లీ ఇట్ ఈస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద డెవిల్. సాతానుని యొక్క పీడింపబడటం ఇన్ఫ్లుయెన్సెస్లో ఉన్నాయి. దో వీఆర్ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్, వీఆర్ ప్రొటెక్టెడ్. బట్ నీ చుట్టూ ఉన్న వాళ్ళు, దేవుణ్ణి ఎరుగని వాళ్ళు, లేకపోతే కొన్ని పరిస్థితుల్లో నీ అంతటా నీవు సాతాను చేతిలో, సాతాను ద్వారా పీడింపబడే వాళ్ళలో మనం ఉంటాం. నా ప్రియ విశ్వాసి, దేవుని మహిమను నీవు శ్రమల్లో వెతుకుచున్నావా? If you seek the glory of God in suffering, like the Greeks were searching, యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన జవాబులో ఆ విధంగా మనము దేవుని మహిమను వెతుకుతుంటే, ఈ లోకాధికారిని పారద్రోలే కృప దేవుడు మనకిస్తాడు. సాతాను మీద విజయం దేవుడు మనకిస్తాడు. ఈ సమయమందు నేను ఐ రిపీటెడ్లీ టెల్ దిస్ illustration, but I want to repeat once again. మేము యుఎస్కి రాబోయే ముందు, ఐ థింక్ 2-3 నెలల ముందు, ఆఫ్టర్ వీ గాట్ అవర్ వీసా టు కమ్ హియర్, ప్రీచింగ్ అని పెద్ద పాస్టర్ గారు, హీ ఆస్క్డ్ మీ టు గో ఇన్ సమ్మర్ ఎస్పెషల్లీ. వెళ్తే we went there, and after this service నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే he asked me to come like that to a house for a prayer. సరే, ఆయన రమ్మంటున్నారు కదా అని అంతే వెళ్తే, ఒక రూమ్లో, ఒక హౌస్లో, ఒక టాయిలెట్కి, క్లీనింగ్కి దగ్గర ఉండే పరిస్థితిలో ఆయన్ని పండేసి ఉంచారు. చుట్టూ ఇక దేవుడని పేరేవాళ్ళు, ఏ మతంలో అయినా పేర్లుంటే అన్ని బొమ్మలు చుట్టూ ఉన్నాయి. లెక్క పెడితే 50-60 పైన ఉంటాయి. గోడకు ఖాళీ లేకుండా పెట్టేశారు. పెట్టి మధ్యలో మంచం వేశారు.
They made a hole for that bed so that it will be easy for them to clean up the urinals and his toilet. Blood is coming out from his mouth and from his urinals and everything. వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. We were so scared. అసలు అంటే వాళ్ళు అటువంటి స్థితిలో ఉంటారా అని చెప్పి. దెన్ ఈ లోకాధికారి తీర్పు తీర్చబడే వాక్యం లూకాసు వార్తలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో. ఇదిగో ఆకాశము నుండి, ఇఫ్ ఎనీబడి రిమెంబర్స్ దట్ వర్స్, లూక్ చాప్టర్ 10. ఇదిగో సాతాను ఆకాశము వలె మెరుపు వలె కింద పడుట నేను చూచితిని. అమ్మ ముందు రిఫరెన్స్ చెప్పాలి. 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయలేదు. మేము వెళ్ళి, దిస్ వాజ్ ద వర్స్ వి రెడ్ ఫర్ దెమ్. వెళ్ళి ఈయన బాగుపడతాడు, ఈయన గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. We will fast and pray. Please inform us when he gets well అని చెప్పి కొన్ని రోజులు ప్రార్థన చేసాము. అయిపోయింది, మర్చిపోయాం. ఆ తర్వాత 3 నెలలు ఆగిన తర్వాత మరలా ఆ పాస్టర్ గారు సేమ్ ప్లేస్కి మమ్మల్ని పంపించారు. వెళ్ళి ప్రీచ్ చేయడానికి వెళ్తే, the man who took me was at the door once again and he said, he is well, he recovered immediately. వెంటనే ఆయన ఉద్యోగంలో కూడా పోయిన 2 weeksలోనే ఎప్పుడో జాయిన్ అయ్యాడని. హీ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. వై ఐఎమ్ సేయింగ్ దిస్? శ్రమలలో క్రీస్తు మహిమను గుర్తించడం మనం నేర్చుకుంటే లోకాధికారి మీద విజయం ఇచ్చి ప్రభువు తన మహిమను బయలుపరుస్తాడు. ఆర్ వి సీకింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ సఫరింగ్స్ ఆల్సో? అలా కాకుండా లేకపోతే పెద్ద పెద్ద ఆర్భాటంగా మాత్రమే మనము దేవుని మహిమను చూచేవారమా, లేక శ్రమల్లో కూడా మనం చూచేవాళ్ళమా? మహిమ దేవునిది. శ్రమ పడిన, రూపాంతరపు కొండ మీద చూపించిన, మరో చోట సుందర్ సింగ్ గారికి చూపించిన, గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్. గ్రీకు దేశస్థులకు యేసు ప్రభు స్పష్టం చేస్తున్నాడు, మీరు నన్ను వెంబడించే వాళ్ళ వచ్చి నాతో రండి, నాతో నివాసము చేయండి. సేవకుడు యజమానుని దగ్గర ఉండాలి. యు కమ్ అండ్ స్టే విత్ మీ. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించును. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు కూడా ఉంటాడు. యు విల్ కమ్ అండ్ స్టే విత్ జీసస్, whether it is suffering or it is a good time or it's a celebrating time. ఈ సాయంకాలం మందు ప్రభువు మనలను హెచ్చరిస్తున్న మాట, we need to see Jesus, be it like Abraham, be it like Moses, be it like Jacob, or be it like the Gentiles from the Greek land. గ్రీకు దేశము నుండి వచ్చిన అన్యుల వలె. అన్యులు అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రాజెలటైజ్ అయిన, అంటే యూదా మతంలోకి మారిన యూదులు అయ్యుంటే ఈ రకంగా యేసు ప్రభువును వెదకరు. దేవాలయంలోకి వెళ్ళి ధూపం వేయటం, ఆ పనులు చేసుకుంటారు. దీస్ పీపుల్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జీసస్. They really wanted Jesus. They wanted to see his glory. They wanted to see him not as a celebrity, but they wanted to see him as God. దేవుని వలె ఆయన చూడటానికి వచ్చిన యేసు ప్రభు వీరికి చూపించిన దర్శనం ఆయన శ్రమలో. నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడు. నేను సిలువ మీదకు వెళ్తున్నాను, గోధుమ గింజ మరణించినట్లు నేను మరణించబోతున్నా. ప్రభువు ఈ మాట చెప్పగానే ఆకాశం నుండి దేవుని యేసుక్రీస్తుని దేవుడు మహిమపరిచాడట.
యేసు ప్రభు హృదయములో కలవరపడిందట. ఇదిగో తండ్రి, నేను నిన్ను మహిమపరుస్తాను, నీవు నన్ను మహిమపరచుము. తండ్రి మహిమపరచగానే ఉరుము వచ్చింది అనుకున్నారంట చుట్టూ వాళ్ళు. ఉరుము కాదు నాయనా, ఇది మీకోసమే వచ్చింది. మీరు దేవుని మహిమను చూడాలని మీరు అనుకున్నారు కదా, మీకోసమే వచ్చింది. బట్ ఇఫ్ యు రియలీ వాంట్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ బీయింగ్ మేనిఫెస్టెడ్, ఈ లోకాధికారి తోసివేయబడే ఆ క్షణాల్లో దేవుని మహిమను మీరు చూస్తారు. ఈ లోకాధికారికి తీర్పు తీర్చే ఆ క్షణాల్లో దేవుని మహిమను మీరు చూస్తారు. ఒక ప్రశ్న, డిడ్ వి సీ జీసస్? My answer is yes. Maybe not like how the disciples saw him, maybe not like how Sadhu Sundar Singh saw him or Dinakaran Garu saw him. ఇద్దరు ముగ్గురు కూడిన చోట, నా నామమును కూడిన చోట ఐ విల్ బీ దేర్. నిశ్చయముగా దేవుడు వస్తాడు. అండ్ వెన్ జీసస్ కమ్స్, ఆయన మహిమను అక్కడ పెట్టి వస్తాడా? లేకపోతే హాఫ్ ఆఫ్ జీసస్ వస్తాడా? మన దగ్గరకు రాడు. జీసస్ కమ్స్ ఇన్ హిజ్ టోటాలిటీ అండ్ వీ నీడ్ టు బిలీవ్ దట్. ప్రభువా, నీ ప్రార్థనకు నేను వచ్చినప్పుడు మేము కూడిన చోట మీరు ఉంటానని చెప్పారు. యు ఆర్ హియర్, యువర్ హోల్ గ్లోరీ ఈజ్ హియర్. ఐ బిలీవ్ ఇట్ బై ఫెయిత్, ఐ సీ ఇట్ బై ఫెయిత్. Does it really matter whether we see him in person? No. ముఖాముఖిగా చూసే వాళ్ళకి, దేవుని కృప పొందిన వాళ్ళకి దేవుడు ఇస్తాడు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ వి సీ, బట్ ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ వి సీ హిమ్ ఇన్ హిజ్ వర్డ్, ఇన్ ద కాంగ్రిగేషన్, ఇన్ ద గ్యాదరింగ్. A person whose priorities are right, మన ప్రయారిటీస్, ప్రాధాన్యాలు గనక సరిగా ఉంటే, అండ్ హ్యాస్ సచ్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ యాజ్ అ సుప్రీం యాటిట్యూడ్, దేవుడు దైవ సంబంధమైన విషయాలు గనక అత్యంత ప్రాధాన్యాలు అయితే మనకి, దాన్ని కంపారిజన్గా మనం ఏం చెప్తామంటే, he or she will have a hatred to the world. లోకమును వాళ్ళు ద్వేషిస్తారు. In other words, it just appears as they hate the world. ఎందుకు? నీ సుప్రీం ప్రయారిటీ దేవుణ్ణి చూడాలనుంది. అత్యంత ప్రాధాన్యత దేవుణ్ణి చూడాలని నీకు నాకు ఉన్నది. మన ప్రయారిటీ కనుక అక్కడ సెట్ అయితే వేరేవి మనకు చాలా అప్రస్తుతంగా ఉంటాయి. వేరేవి మనము రిజెక్ట్ చేస్తాము. ఇదే సెన్స్తో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడతారు. నాగట మీద చేయి పెట్టిన వారు వెనుదిరిగి చూడక, లేకపోతే నా వెంట వచ్చేవాడు తన తల్లిదండ్రులను విడిచి, అన్న చెల్లెలను విడిచి, అంటే వాళ్ళని ద్వేషించి అనే మాట కూడా ఉంటుంది. దట్ డజంట్ మీన్ you create a program to hate your own people or somebody. No. It just means you love God in the top position. దేవుని నీవు ఫస్ట్ ప్లేస్ ఇస్తావు అంతే. వేరే నీకు అంత ముఖ్యంగా కనిపించవు. సో ద క్వశ్చన్ వన్స్ అగైన్, డిడ్ వి సీ జీసస్? యేసు ప్రభును మనం చూసామా? హౌ వీ వాంటెడ్ టు సీ హిమ్, ఎలా చూడాలని అనుకున్నాం మనము? సెలబ్రిటీ, మూవీ స్టార్, స్వామీజీ గురూజీలు వెళ్ళి పాదాల మీద పడి వాళ్ళు ఇచ్చే ఇది తీసుకునే ఆ రకంగానా? అంటే ఒకసారి పోపు గారు కానీ కనిపిస్తే ఇప్పుడైనా కొంతమంది క్రైస్తవులు కూడా వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు. ఈజ్ ఇట్ దట్ వే? హౌ వీ వాంట్ టు సీ? ఈ గ్రీసు దేశస్తులైతే శ్రమల్లో అయినా మేము యేసు ప్రభువుని చూడటానికి సిద్ధంగా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈవెన్ ఇన్ హిస్ సఫరింగ్స్ వీ వాంట్ టు సీ జీసస్. వీ ఆర్ ప్రిపేర్డ్ టు సీ జీసస్. వాట్ ఆర్ వీ మెడిటేటింగ్ టుడే?
following Jesus and staying with him. అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా సేవకుడు కూడా అక్కడే ఉండను. ఫాలోయింగ్ జీసస్ అండ్ స్టేయింగ్ విత్ హిమ్. మోషే వలె లేక దానియేలుకి కనిపించినట్టుగా ఈ గ్రీసు దేశస్థులకు దేవుడు కనిపించలేదు. గ్రీసు దేశస్థులకు దేవుని మహిమ సిలువలో కనిపించింది. ఐ విల్ వైండ్ అప్ మై సర్మన్ ఇన్ 1 minute. స్టిగ్మాటా అని ఎప్పుడన్నా విన్నారండి? ఏదైనా మాట ఇటువంటి మాట ఎప్పుడన్నా విన్నారా? స్టిగ్మాటా అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లో ముఖ్యంగా తీక్షణమైన తపస్సు చేసేవాళ్ళు, సన్యాసినులు, ఫాదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు. దెర్ ఈజ్ ఎ బిలీఫ్ విచ్ ఐ థింక్ ఈజ్ ట్రూ. దెర్ ఈజ్ ఎ బిలీఫ్ దట్ దీస్ పీపుల్ ఇన్ ఇంటెన్స్ ప్రేయర్, ప్రార్థన చేస్తూ ఉంటే యేసు ప్రభువుకు సంభవించిన పంచగాయములు, ఎ వూండ్ ఇన్ దేర్ హ్యాండ్స్, ఇన్ దేర్ టో అండ్ సైడ్స్, ఇది వీళ్ళ మీద కూడా కనిపిస్తాయని. దే బ్లీడ్, దే లిటరలీ బ్లీడ్. దట్స్ వాట్ సమ్ రిలయబుల్ హిస్టారికల్ సోర్సెస్ మెన్షన్డ్ అబౌట్ ఫ్యూ చర్చ్ ఫాదర్స్. ప్రభు యొక్క శ్రమల్లో మహిమను వెదికిన వాళ్ళు అంత తీవ్రంగా యేసు ప్రభును రిఫ్లెక్ట్ చేశారు. Protestant church does not believe this or may not like this so much. కానీ పాయింట్ ఏంటంటే, శ్రమ పడుచున్న యేసులో దేవుని యొక్క మహిమను మనము గుర్తించి దేవుని కోసము సాక్షులముగా మనము జీవించటం దీని యొక్క ప్రాధాన్యత. సెవరల్ సెయింట్స్ ఇన్ అవర్, మనకు తెలిసిన మన విసినిటీలోనే, మనకు తెలియంగా మన కళ్ళ ముందు అనేక స్వస్థతలు, ఇది దేవుడు తప్పితే ఇంకెవరు చేయలేరు అనేటువంటి కార్యాలు. we all know so many things, several things so clearly to us. దేవదాస్ గారు, he lived 120 years like Moses, and ఇది centuries ago జరిగింది కాదు. There are so many people who reflected the life and glory of Jesus మన కళ్ళ ముందు మనకి తెలియగానే. అంత మనము చూపిస్తున్నామా లేదా అనే దాన్ని ప్రశ్నించుకునే కంటే, మన చుట్టూ ఉన్న మన నైబర్స్కి, ఆఫీస్లో మన కొలీగ్స్కి, ఇంట్లో మన పిల్లలకి, బంధువులకి యేసు ప్రభు యొక్క కృప మనము చూపించగలుగుతున్నామా? ఆర్ వి resembling the glory of God to people who encounter us? మనము సంధించే వారి పట్ల దేవుని కృపను మనము చూడగలుగుతున్నామా, చూపించగలుగుతున్నామా? Are we able to see? Are we able to show? How are we seeing Jesus? How are we showing Jesus? ఇంత మంచి అవకాశం మనకు వచ్చిందే, ప్రభువు మహిమను మనము నిజంగా రిఫ్లెక్ట్ చేయటానికి తీర్మానం చేసుకోవాలి. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ గెట్ ఓన్లీ వన్ ఛాన్స్ టు హియర్ ద గాస్పల్, అండ్ ఇఫ్ దట్ వన్ ఛాన్స్ ఈస్ కమింగ్ త్రూ మీ, నేను ఆ ఛాన్స్ మిస్ అయితే ఎంత ఘోరంగా ఉంటుంది. సిలువ మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వేలాడిన దొంగలు ఇద్దరున్నారు. వన్ ఆన్ ద లెఫ్ట్ అండ్ వన్ ఆన్ ద రైట్. ప్రాబబ్లీ ఇద్దరు యేసు ప్రభువుకు ఒకే దూరంలో ఉండుండొచ్చు. ఒక దొంగ అయితే యేసు ప్రభుని చూడలేకపోతున్నాడు సరిగా, ఇంకో దొంగ మాత్రం he really was able to see the glory of God, the glory of Jesus. గ్రీకు దేశస్థులతో పాటు ఈ దొంగ యేసుక్రీస్తు మహిమను ఆయన శ్రమలలో, ఆయన సిలువ మీద చూచి ఉన్నాడు. He found the real Jesus. He didn't find a celebrity, he didn't find a healer, but he found Jesus. యేసుని రాజ్యములో భువికే తెంచడి రోజు
ఈ పాపిని క్షమించు, జ్ఞాపకముతో బ్రోవమని ఆయన ప్రార్థన చేస్తే ప్రభువారు స్పందిస్తున్నారు. పరదయిస్తున్న ఈ దినమే నా ఆనందములో నీవు పాలు పంపులు పొందుతావు. హౌ మెనీ ఛాన్సెస్ వీ మిస్డ్ సీయింగ్ జీసస్, హౌ మెనీ ఛాన్సెస్ వీ మిస్డ్ షోయింగ్ జీసస్. Oh, the Greeks were very clear now. They wanted to see Jesus, and their lot of seeing Jesus is through sufferings, and they were happy. సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. మేము యేసును చూడగోరుచున్నాం. The way Jesus responded in a particular way is because they really wanted to see Jesus. యేసు ప్రభు నీవు చూడాలంటే, నేను చూడాలంటే, along with the earnest desire to see him, సిలువ మీద దొంగ చేసినట్లుగా ఈ పాపిని క్షమించు, ఈ పాపిని జ్ఞాపకం చేసుకో. ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఇన్ అవర్ వర్షిప్ సామ్ టుడే, ప్రభువా నా యందు శుద్ధ హృదయము నాకు కలుగు చేయి అని వారు ప్రార్థన చేసినట్లు. బికాస్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ అగైన్ అండ్ అగైన్, బికాస్ అవర్ సాల్వేషన్ ఈజ్ నాట్ ఎన్ ఈవెంట్ అండి. రక్షణ అనేది ఒక కొనసాగే ప్రక్రియ, జీవితాంతము కొనసాగే ప్రక్రియ. At one point we are baptized, and at one point we are always being transformed and sanctified. ప్రభువును మనము చూడాలి, ప్రభువును మనం చూపించాలి. నీవు నేను చూడని ప్రభువును నేను ఏ విధంగా చూపించగలను? గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపించగలడా? నో, వీ హ్యావ్ టు సీ. సో దట్ వీ విల్ సీ హిమ్, వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్, క్యారీ అవర్ క్రాస్. శుద్ధ హృదయము మనలో కావాలి. లెట్ us all stand and look to the Lord. ఈ మధ్యాహ్న కాలమందు దేవుని వాక్యమును మనం నేర్చుకుంటున్నాం. ఈ లెంట్ సీజన్లోని 5th సండే, సీయింగ్ గాడ్. దేవుని చూచే కన్నులు దావీదు కోల్పోతే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు సరిచేశాడు. దేవుని చూచే కన్నులు ఒక దొంగ కోల్పోతే వేరొక దొంగ కొండ మీద తన చివరి క్షణములో పొందుకొని ఉన్నాడు. యేసు ప్రభును చూచే కన్నులు గ్రీసు దేశస్థులు తీవ్రమైన డిజైర్ తోటి, విసిగించేటువంటి గుణము కలిగిన యేసు ప్రభును వెతికే మనస్సు కలిగి వారు యేసు ప్రభువును శ్రమల్లో కనుగొన్నారు. ఓ నా ప్రియమైన సహోదరి సహోదరుడా, జీసస్ నీడ్ టు బి సాట్ అండ్ హీ నీడ్ టు బి షోన్. ఆయనను మనము ప్రతిబింబించాలి, ఆయన్ని మనము వెతకాలి. ప్రభు సన్నిధానంలో మన హృదయమును సరి చేసుకుంటూ, ప్రభువా నేను ఎల్లప్పుడూ నిన్ను చూపించే విశ్వాసిగా ఉండుటకు ఆశపడుచున్నాను. I want to see you, and I want to show you to my neighbors and to everyone. If we are a real servants of God, మనము గనక దేవుని సేవకులము అయితే, మనము సేవించే దేవుడు ఎక్కడుంటాడో అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. We want to be with the Lord, and we want to seek the glory of God in sufferings. ఆ శ్రమలలో యేసు ప్రభును మనము వెతుకుచూ ఉంటే లోకాధికారికి తీర్పు తీర్చబడుట మన కన్నులతో చూచే భాగ్యము ఆయన ఇస్తాడు మనకి. Oh, the ruler of this world will be judged because you are seeking the glory of God in sufferings. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మహిమను వెతుకుట వలన దేవుడు ఆయన మహిమను మనకు చూపిస్తూ లోకాధికారికి తీర్పు తీర్చే, లోకాధికారి బయట పడద్రోసి వేయబడే సన్నివేశాల్లో మనలను పాలిభాగస్తులుగా ఆయన చేస్తాడు.
ఆ విధంగా దేవుని చేతిలో వాడబడటానికి మన హృదయములు దేవునికి అనుకూలంగా చేసుకుందామా? 51వ కీర్తనలో మనం చూసినట్లు, ప్రభువా నా హృదయమును శుద్ధి చేయము, ప్రభువా నా హృదయమును శుద్ధి చేయము, నా అంతరంగములో నూతనమైన మనస్సును పుట్టించుము, సమ్మతి గల మనస్సును నాకు దయచేయము అని కీర్తనకారుడు పాడిన ఈ కీర్తన మనకు బాగా తెలుసు. వీ నో దీస్ వర్సెస్ సో మచ్, వీ నో దెమ్ బై హార్ట్. ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగచేయి, అప్పుడు మాత్రమే శ్రమలైనా నేను నిన్ను చూచే మనస్సు నాకు సంభవిస్తుంది. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందమున కుమారలా సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనస్సు ప్రభువా మాకు దయచేసి మమ్మల్ని దృఢపరచి నీ పరిశుద్ధాత్మను మా హృదయములో ఉంచి నాయన మమ్మల్ని నింపి మా ప్రభువా శ్రమలలోనైనను నీ మహిమను వెతికే బిడ్డలముగా మమ్మల్ని చేయండి. ఓ లోకాధికారికి తీర్పు తీర్చే క్షణాలు ఆధిక్యత మీరు మాకు దయచేశారు. ఓ తండ్రి నాయన, నిజమైన తీర్పు మీరు తీర్చి ఉన్నారు 2000 సంవత్సరాల కంటే ముందే. బట్ మా తండ్రి, ఈ లోకము దుష్టుని యందు ఉన్నదని మేము మీ వాక్యమందు చూచి ఉంటుండగా, మా తండ్రి లోకమును నీ కోసము సిద్ధపరిచే భాగ్యం మీరు మాకు దయచేసి ఉన్నారు. యేసును చూచుచు యేసును మాలో చూపించే భాగ్యము మీరు మా అందరికీ దయచేయమని, శ్రమ అయినా కానీ మా ప్రభువా నీ మహిమను వెతికి నిన్ను చూపించే భాగ్యము దయచేయమని, నాట్ ఓన్లీ ఇన్ గుడ్ టైమింగ్స్ మా తండ్రి, ఈవెన్ ఇన్ ద బ్యాడ్ టైమింగ్స్, బికాస్ there is no time in the world when you are not with us నాయన. ప్రతి క్షణము మీరు మాతో ఉన్నారు. శ్రమ అయిననేమి, ఉప్పెనైననేమి, దుఃఖమైననేమి మా తండ్రి నీ మహిమను వెతుకుచు నీ మహిమను లోకములో చూపించే భాగ్యము ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మా సిలువను మోసుకొని నాయన మేము నీ సేవకులమై ఉంటుండగా ఎల్లప్పుడూ నీతో నివాసము చేయుటకు, నీ వద్దనే ఉండుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు నిన్నే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ.